మీరు పేర్లు ఇస్తే మేము ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ అట్లా పేర్లు అంటే తెలుసా అన్నీ తెలుసు చెప్పండి ఏం తప్పేముంది అది చెప్పు కన్వెన్షన్ ఎవరు పట్టుకునేటోళ్ళు ఎవరు కౌన్సిలర్ వెంకటేశ్వర పిలిపించి ఒకసారి ఎంక్వైరీ చేస్తాం సార్. మీరే చేయాలి సార్, ఎవరు చేయలేదు అయితే ఎవరికి అరకట్లేదు. ఎవరు వేస్తున్నారని పర్సన్స్ తెలుసా మీకు? తెలుసు. అక్కడ 1 ఏరియాలో ఉంటారు వాళ్ళు, ఇంటి ఏరియాలో వాళ్ళు వేస్తారు. గణేష్ సర్కిల్ దగ్గర వాళ్ళు వేస్తారు. కమిషనర్ ఏమన్నాడు, మీరు పోయారు సార్, అది మాకు సంబంధించిన విషయం కాదు, మున్సిపాలిటీది, మీరు పోతే మేము అన్ని స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తాం, 3 టౌన్కి వస్తుంది అన్నాడు. అయినా కానీ అన్ని స్టేషన్లు చెప్తాం, డిఎస్పీ కూడా పంపిస్తామన్నాడు. మేము మీ దగ్గర రావాలంటే డిఎస్పీకి పంపించండి సార్, మేము సిఐని కూడా కలుస్తామని చెప్పాను. సరే పోండి అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు మాకు వద్దని చెప్పినారు, మేము సాంప్రదాయ బెస్తా మత్స్యకారులు మాకు వద్దని చెప్పినారు, సంతోషం అని 1 సంవత్సరం నుంచి ఉన్నాం. మాకు వద్దని చెప్పిన వాళ్ళు దాంట్లో చేపలు వదిలి పట్టుకుంటున్నారు, డైలీ పట్టుకుంటున్నారు. మాకు కులవృత్తి మాకు లేదనుకోకున్నాట ఇతరులకి ఎలా కల్పిస్తున్నారు అవకాశం అంటే నేనేం చేయాలంటారు. మీరు ఇంతకుముందు చేపలు పడుతుంటారా మీరు గతంలో? మున్సిపల్ అప్పట్లో 10 years బ్యాక్ ఎలా జరిగింది? ఏం జరిగింది పెద్ద 10 years బ్యాక్? ఓన్లీ మీరు బెస్తా మాత్రం మీరే చేపలు వదులుకొని మీరే అంటే ఇతరు వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఉన్నారు లేదనడం లే. ఇప్పుడు మాకు కులస్తులకి మంచినీళ్ళు క్లీన్ చేసి వదిలినాము, ఎవరికి పట్టవద్దండి అన్నారు. మేము వాళ్ళు గౌరవించి సరే అన్నాం, లేదని చెప్పాము. ఇప్పుడు అయినా కానీ వేరే వాళ్ళు ఎవరో తెలియదు, మన పేర్లు అంటే తెలియదు, వాళ్ళు వదులుకొని ఇప్పుడు పట్టుకొని డైలీ అమ్ముతున్నారు. మా జీవనాధారం మాకైతే లేదంటున్నారు, వాళ్ళకి పట్టుకొని ఎగిరిస్తున్నారు. మాకు పోయి మీరే మున్సిపల్ కౌన్సిలర్ మీరే పెట్టండి అంటే మేము ఎట్లా నేను పోతే కదా నీదే చెరువు అని అంటాడు. సార్ మాకేం సంబంధము, మీ అథారిటీ ఉంటుంది అంటే సరేలే నేను కేసు. ఇప్పుడు ఆ చెరువు తాగునీటి కోసం మాకు లేదన్నాడు సార్, వాళ్ళకి ఇచ్చిన ఎవరు పట్టుకుంటున్నారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకోవాలంటే మిత్రులారా, ఈరోజు ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా ఆదోని 1 టౌన్ సిఐ గారికి శ్రీరాములు గారికి బెస్తా గంగపుత్ర మత్స్యకార సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదోని రామ్జల్ చెరువుని గంగపుత్రులకి అప్పచెప్పాలని చెప్పి అక్కడ ఎవరైతే అక్రమంగా యాట చేసి చేపలు పిల్లలు వదిలి యాట చేస్తున్నటువంటి వాళ్ళని అరికట్టి గంగపుత్రులకి దాన్ని చెరువుని అప్పచెప్పాలని డిమాండ్తో మేము ఈరోజు ఈ అధికారులను కలవడం జరిగింది. భవిష్యత్తులో ఆ చెరువుని గంగపుత్రులకే దక్కే విధంగా పోరాటం చేయాలని చెప్పి బెస్స గంగపుత్ర మత్స్యకారుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సిఐ గారికి విజ్ఞాపన పత్రం మనం సమర్పించడం జరిగింది. సిఐ గారు కూడా ఎవరైతే వాళ్ళ అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని తక్షణమే మేము అరికట్టి వాళ్ళని విచారిస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. నా పేరు పగడాల కోదండ, బెస్స గంగపుత్ర మత్స్యకార ఐక్యవేదిక నాయకులు ఆదోని. Let's blow away it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miracles. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Hanging I dip the meter set we're built up. 안 기다려 나는 live finesse booze. Oh yeah yeah yeah. Oh
I wanna hear you say, bring the light, run to the end of the sky, bring on the miraculous light. 모두 두렵지 않아.